జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా రామూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రామూర్తి గారు, చూస్తున్నాం జల జగడం అయితే కొనసాగుతుంది. రాష్ట్రాల మధ్య కొనసాగాల్సిన జల జగడం కాస్త రెండు ప్రధాన పార్టీలు, తెలంగాణలో ఉన్న రెండు ప్రధాన పార్టీల మధ్య జల జగడంగా మారిన పరిస్థితి. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ కన్నీళ్లకు సంబంధించిన అంశం అండి. నీళ్ల విషయం ఒక నీళ్ల విషయం కాదు. తెలంగాణ నీళ్లు ఏ విధంగా ఆంధ్ర పాలకులు దోచుకపోయాలని ఏదైతే గోదావరి మీద ముఖ్యంగా చూసుకుంటే మనకు గతంలో అయితే ఉమ్మడిగా ఉన్నప్పుడే ఇరు ప్రాజెక్టు, ఎందుకంటే తెలంగాణ అదే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వాడుకోవచ్చు అన్న ప్రాజెక్టు కానీ పంపకాలు జరిగినాయి. ఎందుకంటే 1486 టీఎంసీలు ఏదైతే ఉన్నాయని చెప్పిన తర్వాత అందులో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి, అదే విధంగా 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని చెప్పింది. కానీ ఏదైతే గతంలో ఏదైతే 2014 అయితే ఈ నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు అసలు కేటాయించిన కేటాయింపులోనే పూర్తి స్థాయి నీటిని వాడుకోలేదు. 10 ఏళ్లు కాదు 12 ఏళ్లు అయిపోయినా రెండు ప్రభుత్వాలు కూడా తాత్సారం చేస్తున్న పరిస్థితి. ఉన్న నీటినే వాడుకోవట్లేదు సరిగ్గా. ముందు దీనిపై దృష్టి సారించాలని కూడా చెప్తున్నారు కదా. 10 ఏళ్లలో ఏం సాధించిన ఉన్నది కూడా చెప్తా, 10 ఏళ్లకు ముందు ఏం జరిగిందో కూడా చెప్తా. 10 ఏళ్లకు ముందు 80 టీఎంసీలు ఎస్ఆర్ఎస్పీ ఒకటే ఉండేది. ఎందుకంటే దాదాపు 700 చిల్లర కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తున్న ఏదైతే గోదావరమ్మ, వాస్తవంగా ఏంటంటే గత పాలకులు ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలే ఉన్నారు కదా అండి, అప్పుడు వాస్తవంగా వాళ్ళ చేతిలో ఉన్నది కదా. 60 ఏళ్ళు ఏదైతే 80 టీఎంసీలు ఇస్తారా అండి? వాస్తవంగా తెలంగాణకి ఇవ్వాల్సింది 960 టీఎంసీలు రావాలి. 960 టీఎంసీలు ఇవ్వకుండా 80 టీఎంసీల ద్వారానే మనం మొత్తం తెలంగాణ ఎండబెట్టింది ఎవరండి? కేసీఆర్ గారు ఒక్కరి మేలుకొని, కేసీఆర్ గారు మేలుకున్న తర్వాత కేసీఆర్ గారితో కొంతమంది మేలుకొని, విద్యాసాగర్ రానంటోళ్ళు, అదే విధంగా నీటి ఋషులు కొంత మేలుకున్న తర్వాత తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో అసలు రావాల్సింది 968 టీఎంసీలు, కానీ 80 టీఎంసీలు ఇంత ఘోరమైంది, ఇంత ఘోరమైన అన్యాయం ఏంటి తెలంగాణ? కానీ మేలుకున్న తర్వాత తెలంగాణ ఏదైతే 14 ఏళ్లు కొట్లాడిన తర్వాత మా చేతికి వచ్చిన 2014 నుంచి మా చేతికి వచ్చిన తర్వాత గోదావరి మీద ఏ విధంగా మేము ప్రాజెక్టు కట్టామని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు 965 టీఎంసీలు అయితే మేము వాడుకోవాలో దాదాపు 500 టీఎంసీ దాకా వాడుకోవడానికి ప్రాజెక్టులు కట్టాం. ఎస్, ఇప్పుడు వాడుకుంటున్నాం, గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు రాకముందు 80 టీఎంసీలు, గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ నేతలు కూడా అడగండి. ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడాలి. నేను మీతో కాంగ్రెస్ వాళ్ళు కూడా జాయిన్ అయితే ఖచ్చితంగా ఈ అంశం వాళ్ళని కూడా నేను ప్రశ్నిస్తాను. ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడును పెద్దదిగా చేస్తూ బేసిన్తో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున నీళ్లను తరలించుకుపోతుంది. మొత్తంగా పుష్కర కాలంలో 286 టీఎంసీలు తెలంగాణ మొత్తంగా వాడుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 718 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించినట్లు సిడబ్ల్యూసీ గణాంకాలే చెప్తున్నాయి. సో ఏం జరిగింది అంటే 10 ఏళ్ల కాలంలో మీరే ఉన్నారు. సో అన్ని నీళ్లు వాళ్ళు అసలు తరలించకపోవడానికి కారణం ఏంటి? గత పాలకుల తప్పిదాలేనా? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగిందా? ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు నేను గోదావరి విషయం చెప్తుంటే మీరు కృష్ణానది నీళ్ళు చెప్తున్నారు. గోదావరి కూడా కృష్ణానది కూడా చెప్తా. ఎందుకంటే గోదావరి అయిపోయిన తర్వాత వాస్తవం కృష్ణా గురించి కూడా చెప్తా. కృష్ణా నీటి వాట ఏంది, అది కట్టేంది, కార్ఖానేంది, ఏ విధంగా ద్రోహం చేసినా కూడా చెప్తా. ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత మనం కట్టుకున్న ప్రాజెక్ట్ కూడా చెప్తా. అంతకుముందు ఒక ఎస్ఆర్ఎస్పీ తర్వాత ధవళేశ్వరంలో ఉండేది. 750 కిలోమీటర్లు ఒక్క ప్రాజెక్టు కట్టకుండా తెలంగాణ ఎండబెట్టింది అందరికీ తెలుసు. నెర్రలు వారినే మొత్తం భూములు, శెలకలు ఒక్కొక్క రైతుకు వాస్తవంగా చెప్పాలంటే 20-30 ఎకరాలు శెలక ఉంటే 1 ఎకరం 2 ఎకరాలే పొలం ఉన్న పరిస్థితి. గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏదైతే ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత ఏదైతే ఎల్లంపల్లి తర్వాత ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే మన ఏదైతే మన ఎల్లంపల్లి తర్వాత ఏదైతే వాస్తవంగా అన్నారంకి ముందు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఇక చాలా ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇట్లా కట్టుకొని వాస్తవంగా ఏంటంటే ఒక ప్రాసెస్ గా ముందుకు వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఇప్పుడు సుందిల తర్వాత ఎల్లంపల్లి తర్వాత ఏదైతే మేడిగడ్డ తర్వాత ఏదైతే సమ్మక్క సాగర్ తర్వాత ఏదైతే ఇంకోటి ఏంటంటే మనకు సీతమ్మ సాగర్, ఇలా కట్టుకొని దాదాపు 400 నుంచి 500 టీఎంసీలు అయితే ఉత్తర తెలంగాణకి ఎత్తిపోసిండ్లు కేసీఆర్ గారు అన్నది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులను అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు గోదావరిలో గతంలో 2014 ముందు ఎంత ఉండే అంటే 80 టీఎంసీలు ఎస్ఆర్ఎస్పీ ద్వారా వచ్చేది. దాని తర్వాత ఏదైతే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు కట్టుకొని ఈ నీళ్లను ఎత్తిపోసిన మాట వాస్తవం. ఇంకోటి ఏంటంటే కృష్ణాకు సంబంధించిన ఎత్తిపోసారు కానీ ఎక్కడా కూడా చుక్క నీరు అందలేదని కాంగ్రెస్ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. మరి దానికి ఏం ఆన్సర్ చేస్తారు? మరి పంట ఎట్లా పెరిగిందండి? కాళేశ్వరం నేను అడుగుతున్నా, పంట ఎట్లా పెరిగింది? 2014లో నేను మళ్ళీ లెక్కలు కూడా చెప్తా. 2014లో ఏదైతే పంట సాగు 2014లో 1.31 కోట్ల ఎకరాలకు పంట సాగు అయితే 2023-24లో 2,29,000 కోట్ల ఎకరాలకు ఇట్లా పంట ఎట్లా పండింది. అదే విధంగా 2014లో నీరు పాటకం అంటే వాస్తవంగా నీటి పారకం అంటారు కదా, నీటి పారకం ఎంత ఉండే అంటే 62.49 లక్షలు ఉండేదండి.
దాన్ని 159.97 తీసుకొచ్చినాం. దాదాపు 159% మేము పెంచినామంటే ఉత్తముచ్చట కాదు కానీ కొత్తగా 98 లక్షల ఎకరాలకు మేము ఆ యొక్క కొత్త స్థిరీకరించినాం. అదే విధంగా మిషన్ కాకతీయ, అదే విధంగా ఎన్ని చెరువులు బాగా చేసినాం. అదే విధంగా మిషన్ భగీరథతో ఎంత ఘోరంగా చేసినామంటే మిషన్ భగీరథ ముచ్చడం మర్చిపోతారా? భూమి 3 చుట్లు తిరుగుతుందండి పైప్ లైన్. అదే విధంగా మన రాష్ట్ర రోడ్డు రవాణా రోడ్ల కంటే ఎక్కువ. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన గౌరవ కేసీఆర్ గారు ఏం చేయలేదంటే నేనేం చెప్తున్నా, ఇప్పుడు మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసినంటే గతంలో 80 టీఎంసీలో గోదావరి మీద ఇచ్చిళ్ళు. దాని తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఏం ఇచ్చినా, మేము వచ్చిన తర్వాత 400 నుంచి 500 టీఎంసీలు తెలంగాణ వాడుతున్నాయి కదా. అదే విధంగా కాళేశ్వరం కట్టింది కూడా అయితే 40 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడానికి కట్టాం. 20 లక్షల ఎకరాలకైతే నీటిని ఇచ్చినాం కదా. ఇప్పుడు క్లియర్ కదా, వాళ్ళే చెప్తున్నారు కదా, వాళ్ళ గణాంకాలే చెప్తున్నారు. రైతుకు సంబంధించి వాస్తవం ప్రతి రైతుకు తెలుసు. అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పింది కదా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయని. కాళేశ్వరంతో 20 లక్షల ఎకరాలు నీళ్లు వచ్చినాయి, ఆల్రెడీ పంట పండింది. ఈ రోజు సన్న బియ్యం ఇస్తున్నారంటే కూడా వరి ఎక్కువ పండింది కదా అండి. వరి దాదాపు 3-4 ఏళ్ల నుంచి ఎక్కువ పండితేనే ఇప్పుడు కనీసం సన్న బియ్యం ఇచ్చే పరిస్థితి. 100%. లేకపోతే వీళ్ళు రాగానే వీళ్ళని చూసి వరి వికసించి పండి మొత్తం బియ్యమైనా అండి, నాకు అర్థం కాదు కానీ. మరి ఆ 10 ఏళ్లలో మీరు ఎందుకు లేకపోయారు? మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు లేకపోయారు? క్రాస్ చెక్ చేసుకోండి. రేషన్ షాప్ లో స్టార్ట్ చేసింది మేమే, హాస్టల్లో స్టార్ట్ చేసింది మేమే, విశ్వవిద్యాలయంలో స్టార్ట్ చేసింది మేమే. ఒకప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే ఏదైతే వాస్తవంగా నీళ్ల చారు పోస్తే తూర్పుకేస్తే ఉత్తరం కొట్టుకపోయేది, ఉత్తరం కేస్తే దక్షిణం కొట్టుకపోయేది. మేము వచ్చిన తర్వాత సన్న బియ్యంతో అన్నం పెట్టామండి చిన్న పిల్లలకు. మరి వీళ్ళకి శాతం కూడా అవుతుంది కదా. ఇప్పుడు ఆ విషయం పెట్టి చంపుతున్నారు కదా, విద్యార్థులు కూడా విషయం పెట్టి చంపుతున్నారు కదా అండి. కనీసం అన్నం పెట్టే సోయి కూడా లేదు వాళ్ళకు. రైట్ రామూర్తి గారు, ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన వాటర్ వార్ కాస్త 2 పార్టీల మధ్య ప్రధాన సమస్యగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పార్టీల మధ్య కాదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర హక్కు ఏదైతే ఉందో నీటి బొట్టును, ప్రతి నీటి బొట్టును 2 పార్టీలు కూడా ఒడిసి పట్టాలనేది ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనం